అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా మన హైందవ సోదరులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను లైవ్ రావడానికి గల కారణం వచ్చేసి గత 2-3 రోజులుగా మా గుంతకల్ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరామన్న గారి పైన కొన్ని అబద్ధపు ప్రచారాలు, ఇలాంటి వీడియోస్ కొన్ని బయటికి వచ్చినాయి. అంటే ఆయన ఏదో ఆయనే చేసినారనే విధంగా కొన్ని వీడియోలు అయితే ఒక న్యూస్ ఛానల్ ఆయన చూపించడం జరిగింది. తర్వాత ఆయన నిజాలు ఏమనేది కూడా తెలుసుకొని ఆ తర్వాత వీడియో కూడా పెట్టినాడు. కానీ ఆ తర్వాత అందరూ చెప్తారు కదా, మంచి కన్నా ముందు చెడే బాగా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి, అలాగా ఆయన తర్వాత నిజాలు తెలుసుకొని పెట్టిన వీడియో కన్నా కొంతమంది పేటీఎం బ్యాచ్ రాజకీయ నిరుద్యోగులు వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కొన్ని గ్రూప్స్లో పెట్టిన వీడియోనే 10 సార్లు ఒకడు అదే పెడతాడు, ఇంకోటి వచ్చి ఇంకో రాజకీయ నిరుద్యోగి వచ్చి ఇంకోటి అదే పెడతాడు వీడియో. ఇలాగే స్ప్రెడ్ చేసుకుంటూ పోతున్నారు. దాని గురించి నేను ఈరోజు మాట్లాడాలని చెప్పేసి ఈరోజు లైవ్ రావడం జరిగింది. నేను హనుమంత్ రెడ్డి అన్న గారు, మీరు మొదటిగా ఒక వీడియో పెట్టిన తర్వాత నిజాలు తెలుసుకొని ఆ నిజాలను ప్రజలకు తెలియజేసినారు. చాలా సంతోషం. మీ కర్తవ్యం మీరు నిలబెట్టుకున్నారు. అది కానీ మన వాళ్ళు కొందరు ఉన్నారు కదా, దానికి మీరు పెట్టిన ఫస్ట్ వీడియోకే వైరల్ చేసుకుంటూ పోతున్నారు. ఈరోజు నేను వాళ్ళ గురించే మాట్లాడాలని చెప్పేసి ఈరోజు వచ్చినానన్నా. నేను మీకు చెప్పేటంత డౌన్ అయితే కాదనుకుంటా నేను, కానీ మీరు ఇలాంటి నిజాలను నిర్భయంగా నేను నిర్భయంగా చూపిస్తానని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి నేను మీకు కూడా చెప్తున్నా. మీకు కూడా గతంలో 2019 నుంచి 24 వరకు ఎన్ని కబ్జాలు జరిగినాయో, ఎన్ని అక్రమాలు జరిగినాయో మా గుంతకల్లో నేను చూపిస్తా. అంటే అప్పటి ఎమ్మెల్యేకు తెలిసి కొన్ని, తెలియకోకున్నట్ల కొన్ని జరిగిన పనులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు అక్కడ జరిగింది, ఎవరో కార్యకర్తలు ఏదో కొన్నారు, ఆ నిజాలను మళ్ళీ మీరు చూపించారు. ఆ కార్యకర్తలు కొనిన స్థలానికే ఇంతలా ఇది చేసేసుకుంటున్నారు. ఇక్కడ మా గుంతకల్లో రిజిస్టర్ స్థలాలను కబ్జా చేసుకున్న గనులు కూడా ఉన్నారండి ఇక్కడ. వాళ్ళ గురించి కూడా నేను మీకు కావాలంటే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను వాటి గురించి. అంటే వాళ్ళు చేశారని చెప్పేసి మీరు అప్పటి ఎమ్మెల్యే గారు చేశారు, లేదంటే అప్పటి ఎమ్మెల్యే గారే ముందుండి చేశారు అని చెప్పే ఇది మీకు ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ ఈ విషయం ప్రజలకు అందరికీ తెలియాలని చెప్పేసి నేను చెప్తున్నా. ఇందులో మా జయరామన్న గారికి ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సంబంధం లేకున్నా మీరంతలా చెప్పిన ఇప్పుడు హైలైట్ కావాలని చెప్పేసి ఇప్పుడు జయరామన్న గారి పైన ప్రతి ఒక్కరూ మాట్లాడడం స్టార్ట్ అయిపోయింది వీళ్ళు. ఎందుకంటే ఈయన గతంలో ఉన్న ఎమ్మెల్యేల మాదిరిగా లేడిన. గతంలో ఒక రాజు ఉండే, ఆ రాజుకి భయపడేసి గుంతకల్లో ఉన్న కమిటీలు, పెద్ద కమిటీలే, అన్ని మంచి కమిటీలే చల్లకి పడిపోయినాయి ప్రశ్నించేకి కాక. కొంతమంది ప్రశ్నించిన వాళ్ళకి కేసులు పెట్టేసి ఇప్పటికీ తిప్పలు పడతానే ఉన్నాం దాని గురించి. దాంట్లో నేను కూడా ప్రత్యక్ష సాక్షిని. మా ముస్లిం జనజాగరణ కమిటీ, ఈ కమిటీకి నేను ప్రెసిడెంట్ని. గతంలో కూడా ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో సాధించుకున్నాం కూడా. కానీ గత ప్రభుత్వంలో వచ్చేసి మేమే ఏం చేసుకోలేకపోయినాం. అసలు వాళ్ళు చేసే అరాచకాలకు కానివ్వండి, ఎన్ని అక్రమాలకు కానివ్వండి, ఎన్ని చేసినా మేమే ఏం చేసుకోలేకపోయినాం.
ఒక మహానుభావుడైతే ఒక 2 ఎకరాల ప్రభుత్వ స్థలం తీసుకొని అందులో పట్టాలు సృష్టించుకొని ఆయన పాంప్లెట్ వేసుకున్నాడు, ఈ స్థలాలు అమ్ముతున్నామని చెప్పేసి పాంప్లెట్ వేసి కూడా అమ్మిన దాఖలాలు ఉన్నాయి అక్కడ. అలాంటివి జరిగినాయి. ఇప్పుడే ఎందుకు జయరామన్న గారి పైన ఫోకస్ చేసి మళ్ళా చేస్తున్నారో నాకైతే అసలు అర్థమే కావడం లేదు. ఎందుకంటే ఆయన చేసింటే మీరు చూపియాలా, ఆయన చేయకపోయినా ఎవరో చేసిన తప్పును ఆయనకు ఆయన కుటుంబానికి అంటగట్టడం చాలా తప్పండి ఇది. ఆ వీడియోని స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా, మా ఎమ్మెల్యే గారు చాలా మృదు స్వభావి కాబట్టి మీరు ఎన్ని చెప్పుకున్నా, మీరు ఎన్ని చేస్తున్నా, మీరు చేసిన అక్రమాల గురించి కూడా వదిలే అని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే మనకి రాజకీయ శత్రుత్వం వద్దు ఎవరితో అని చెప్పేసి. అంత మంచి వ్యక్తిని పట్టుకొని మీరు ఇలా చేసుకోవడం అది తప్పండి. ఆయన మనస్తత్వం ఎలాంటిదంటే మా టీడీపీలోనే ఆయన రాకకు ముందు ఆయనకు వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు కాల్చి, చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీలు కాల్చి ఎన్నో తిట్టి అట్లా చేసినా కూడా అతను ఒక కార్యకర్త, అతను మంచి మనం చెయ్యాలా అని చెప్పేసి వాళ్లకు పట్టణంలో మంచి మంచి పదవులు ఇచ్చి, వాళ్లకు ఒక ఉన్నతమైన పదవి ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్న వ్యక్తి మా జయరామన్న గారి కుటుంబం. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, శత్రువును కూడా ప్రేమించే వ్యక్తి మా అన్న, మా ఎమ్మెల్యే గారు. అందుకే మీరు ఇలాంటివి అసత్య ప్రచారాలు కొంచెం ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. మీరు కూడా ఆలోచించుకొని నిజాలు ఏదైనా ఉంటే మీరు ఆ వీడియోను అంతలా ఫార్వర్డ్ చేసేవాళ్ళు తర్వాత ఆయన హనుమంత్ రెడ్డి అన్న గారు పెట్టిన వీడియోని ఎందుకు ఫార్వర్డ్ చేయడం లేదు? అందుకే దయచేసి ఒకసారి ఆలోచించుకొని మీరు చేసుకోండి. ఇంకొక విషయం, మొన్న ఒక 6 మంది వైసీపీలోకి జాయిన్ అయినారు. దాని గురించి నేను మొన్న స్పందించలేదు నేను, ఎందుకంటే అది నా సబ్జెక్ట్ కాదు, నాకు సంబంధం లేదనుకొని నేను సైలెంట్ ఉన్నా ఆ రోజు కూడా ప్రెస్ మీట్లో. కానీ ఈరోజు దాని గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాలని చెప్పేసి నేను ఈరోజు మాట్లాడుతున్నా. అప్పుడు ఒక 6 మంది జాయిన్ అయితే ఇంకా ఏదో టీడీపీ మైనార్టీస్ మొత్తం ఖాళీ అయిపోయి మా దాంట్లోకి వచ్చేస్తున్నారు అని చెప్పేసి, లేదంటే వచ్చేసినారని చెప్పేసి చెప్పుకున్నారు. మాకైతే ఆ రోజు నవ్వు వచ్చింది, అందరు వచ్చేస్తున్నారని చెప్పేసి చెప్పిన దానికి. ఎవరు వస్తున్నారో మాకైతే తెలియదండి. వాళ్ళు మామూలుగా ఏదో ఉండొచ్చు, తిరిగిండొచ్చు, వాళ్ళకి నచ్చక ఏదో అవతలు పోయినారు. సరే, దాని గురించి నాకు అనవసరం. అది మీరు అలాంటి వ్యక్తులు వస్తేనే అంతలా చెప్పుకున్నారు కదా. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక అంజుమన్ కమిటీని, గుంతకల్లో ముస్లింలకు ఏదన్నా సమస్య వస్తే పెద్ద దిక్కుగా ఉండాల్సిన అంజుమన్ కమిటీ ఇక్కడ సరిగా లేదని చెప్పేసి ఒక జాక్ కమిటీగా ఏర్పడి ఈద్గా షాదీఖానాలో మేము ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళను ఎలాగైనా దింపాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు పూర్తి అయిపోయిండే ఆ రోజు. అలాంటప్పుడు ఎవరో ఏదో అప్పటి ఎమ్మెల్యే గారి పైన ఏదో చెప్పారని చెప్పేసి, అవాస్తవం కాదు వాస్తవాలే చెప్పినారు. అప్పుడు కూడా చెప్పినారని చెప్పేసి ఒక వ్యక్తి గుండెల్ని బాదుకుంటూ వచ్చినాడు. మా ఎమ్మెల్యేని చెప్తారా మీరు, మా ఎమ్మెల్యేకి ఎట్లా చెప్తారు మీరు అని చెప్పేసి గుండెల్ని బాదుకుంటూ వచ్చినాడు. అంటే ఆయనకు మీ పైన ఎంత అభిమానం ఉండాల. అలాంటి వ్యక్తి కూడా మా జయరామన్న గారి నాయకత్వం నచ్చి, మా జయరామన్న గారి మృదు స్వభావం నచ్చి మా పార్టీలోకి వచ్చినారు ఆయన. అలాంటి వ్యక్తులు వచ్చినా కూడా అప్పుడు ఇంత హైలైట్ చేసుకోలేదు మా జయరామన్న గారు. ఆయనకి ఎందుకంటే అదేమో ఆయనకు చూపించుకోవడం ఇష్టం లేదనుకుంటా ఆయనకి.
ఎన్ని మంచి పనులు చేసినా ఆయన ఇలాంటివి చూపించుకోకున్నట్ల ఏదో లోపులు చేసుకుంటూ పోతున్నాడు ఆయనకి ఏం తెలుసు, ఒక 10,000 5,000 ఇచ్చి వీడియోలు తీపించుకొని దానికి బ్యాక్గ్రౌండ్ సాంగ్ సెట్ చేసుకొని ఇలాంటివి చేసుకోవాలని చెప్పేసి ఆయనకు తెలియదు పాపం. గతంలో ఇలాంటివి జరిగినాయి, ఇప్పుడు ఈయన చేసుకోలేకపోతున్నాడు, ఇలాంటివి చూపించుకోలేకపోతున్నారు. లోపులు కొన్ని లక్షలు ఇచ్చుకుంటూ పోతున్నారు గుంతకల్లో చాలా గుడులకు మరియు నక్కన్ దొడ్డిలో ఒక మకాన్కి అయితే మా ముందరే ఒక 5 లక్షల రూపాయలు తన సొంత ఖర్చులతో, తన సొంత డబ్బు 5 లక్షల రూపాయలు వాళ్లకు విరాళం ఇవ్వడం జరిగింది. అలాగే బళ్ళారి ఎమ్మెల్యే గారు నాగేంద్ర అన్న గారితో చెప్పి ఆయన నుంచి ఒక 5 లక్షలు ఇప్పించడం కూడా జరిగింది. కానీ ఆ విషయం ఎక్కడ బయటికి రాలేదు. మరియు మన ఎస్కేపీ డిగ్రీ కాలేజ్లో ఆడపిల్లలకు భోజన వసతి లేదని చెప్పేసి ఆయన ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు చేద్దాంలే అని చెప్పేసి అనుకోలేదు. వెంటనే ఆయన దృష్టికి వెళ్ళిన వెంటనే తన సొంత ఖర్చులతో, తన సొంత డబ్బులతో అక్కడ మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేసినారు. అవి కూడా ఎక్కడ చూపించుకోవడం లేదు. ఆలూరులో అయితే మీరు ఏ గుడికి పోయి అడిగినా జయరామన్న గారు ఈ గుడికి మీకు ఏమన్నా చేసినారా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి అడగండి. ఎవరికన్నా డౌట్ ఉంటే ప్రతి ఒక్క గుళ్ళకు కానివ్వండి, మసీదులకు కానివ్వండి, ఇలాంటి వాటికి ప్రతి దానికి కులమతాలను చూడుకోకున్నట్ల ఆయన ఇచ్చుకుంటూ పోయినారు. మీకు డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళేసి అక్కడ అడిగేసి ఏదన్నా గుడికి రాలేదని చెప్పేస్తే నాకు ఇదే వీడియోలో మీరు కింద కామెంట్ కూడా చేయొచ్చు. పెద్ద గుళ్ళకు పోయి అక్కడ మీరు ఒకసారి కనుక్కోండి. ఇంకొక విషయం, మన హనుమంతరెడ్డి అన్న గారు చెప్పారు, వాళ్ళు ఏదో పిల్లలను దత్తత తీసుకొని రాజకీయ నాయకులు ఇలాంటివి చేస్తారా అని చెప్పేసి. చాలామంది రాజకీయ నాయకులు చేయకపోవచ్చు, కానీ కొంతమంది రాజకీయ నాయకులు చేసినా చూపించుకోకున్నట్లు ఉంటున్నారన్న. ఇది మీరు కాస్త గమనిస్తే బాగుంటుంది. మన గుంతకల్కి సంబంధించిన అమ్మాయి మస్కట్లో ఇరుక్కుంటే తనను అక్కడి నుంచి తీసుకురావడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో మా ఎమ్మెల్యే గారు అది మాకే తెలుసు. తన చేతి నుంచి ఇచ్చి మరియు మా ఈద్గా షాదీఖానా చేతి నుంచి కూడా తీసి తనకు అక్కడ ఏజెంట్కు మరియు అక్కడ ఉన్న ఓనర్స్కు డబ్బులు కట్టి మళ్ళీ పిలిపించుకున్నాం వాళ్ళకి. అలాంటివి చేసినా కొన్ని చూపించుకోరు మా ఎమ్మెల్యే గారు. అలాంటి వ్యక్తి పైన మీరు ఈరోజు ఇలాంటి ఫేక్ వీడియోస్ రావడం చాలా బాధాకరంగా ఉందండి. నా వీడియో కొంచెం ఈరోజు లాంగ్ అవ్వచ్చు, కానీ కొన్ని వాస్తవాలు మాట్లాడాలని చెప్పేసి నేను వచ్చిన ఈరోజు. అలాగే మొన్న జాయిన్ అయిన వ్యక్తుల్లో ఒక అబ్బాయి వచ్చేసి ఒక వీడియో పెట్టినాడు. మనకి ఒక 50 లక్షలు ఉర్దూ జూనియర్ కళాశాలకు వచ్చినాయని చెప్పేసి మనం జయరామన్న గారికి మరియు నారాయణ స్వామి అన్న గారికి సన్మాన సభ ఏర్పాటు చేసింటే దానికి సంబంధించి మనకు ఎప్పుడు ఓపెన్ అవుతుంది, 2027, 2028, 2029లోన ఏ అకాడమిక్ ఇయర్లో ఓపెన్ అవుతుంది అని చెప్పేసి ఒక వీడియో పెట్టడం జరిగింది అతనికి మరియు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ నా ఒకటే ప్రశ్న. అది గతంలో 2019 నుంచి 2024 వరకు ఆ కాలేజ్ మీద ఎవరన్నా మీరు మాట్లాడినారా? మాట్లాడింటే మీకు ఎలాంటి సమాధానాలు వచ్చినాయి? గతంలో ఆ కాలేజ్ను ఓపెన్ చేయాలని చెప్పేసి గుంతకల్లో ఉన్న కమిటీలందరూ, నేను ఒకడినే కాదు, గుంతకల్లో ఉన్న చాలా కమిటీలు చాలా పోరాడినారు ఆ కాలేజ్ మనకు కావాలని చెప్పేసి. గతంలో ఆ రాజుగారు ఏం చేస్తున్నారంటే ఆ కాలేజ్ను ఉదయం 7 గంటలకే ప్రభుత్వానికి ఎస్సీ హాస్టల్, ఎస్టీ భవనంకో దేనికో ఇవ్వాలని చెప్పేసి
కలెక్టర్ ఆఫీస్ నుంచి అధికారులను పంపించడం కూడా జరిగింది అక్కడికి. కానీ అప్పటి మన మిత్రులందరూ మైనార్టీస్ అంతా కలిసి వ్యతిరేకిస్తూ మనం ఇవ్వకూడదు అని చెప్పేసి మేము ఆ రోజు నిలబెట్టుకోవడం జరిగింది. కానీ అలాంటివి చేసిన తర్వాత కూడా మనకు అరబిక్ కాలేజ్ ఏదైతే ఉందో ఉర్దూ కాలేజ్, దానికి సంబంధించిన ఒక బాయ్స్ హాస్టల్ను ప్రభుత్వ ఆర్డీఓ ఆఫీస్కి ఇచ్చేయడం కూడా జరిగింది. ఇంకా అది ప్రభుత్వ స్థలం కాబట్టి దానిని మనం ఏం చెప్పలేకపోయినాం. కానీ ఇది ప్రైవేట్ స్థలం, ఒక ముస్లింల ప్రతి ఒక్క ముస్లిం దాంట్లో చందాలు వేసి మరియు కొన్న స్థలంలో అది, దానికి ప్రభుత్వానికే మనం 2 ఎకరాలు ఇచ్చి కట్టించుకున్న స్థలం కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో పోకూడదని చెప్పేసి అప్పటి ప్రభుత్వంలో ఉన్న మైనార్టీస్ కూడా దీంట్లో మనకు సహకరిస్తూ వ్యతిరేకించినారు. అప్పుడు వాళ్ళు కూడా చాలామంది అదేదో నిలబెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఆ కాలేజ్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఆ రాజుగారి ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళ పార్టీ మనుషులే మనకు పిలుచుకొని పోతే, ఆ రోజు అమావాస్య అనుకుంటా, బయట నిలబడినాం మనమంతా. అంటే మొత్తం ఒక 50-60 మెంబర్స్ ఉంటాము, అంతా నిలబడినాము. ఆ రాజుగారు వచ్చేసి అమావాస్య రోజు బయటికి రారంట. మనకు ఏమన్నారు, లేదు రేపు రండి అని చెప్పేసి చెప్పినారు. సరే అని చెప్పేసి నెక్స్ట్ డే కొంతమంది పోయినారు, మేమైతే అప్పుడు పోలేదు. పోతే చూద్దాం చేద్దాం అంతే అప్పుడు సమాధానాలు. కానీ ఇప్పటి మన ఎమ్మెల్యే గారు ఒకసారే మేము ఆయనకు చెప్పిండేది, ఆయన వచ్చినప్పుడు మన గుంతకల్కి వచ్చినప్పుడు ఒకసారి ర్యాలీలో చెప్పిన మా అన్నగారికి, మరియు మన మైనార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా ఒకసారి మన పత్తి హిమబిందు మేడం గారితో అన్నగారికి చెప్పించడం కూడా జరిగింది. ఖచ్చితంగా నేను వచ్చినాక స్టార్ట్ చేపిస్తా దానికి అని చెప్పేసి అయితే చెప్పినారు. ఆయన ఎంతో కృషించి ఈరోజు దానికి మరమ్మతుల కోసం అని చెప్పేసి ఒక 50 లక్షలు రిలీజ్ చేయించడం జరిగింది. ఇప్పుడు అది స్టార్ట్ అయిపోతే, ఆ వర్క్ అయిపోతే ప్రభుత్వం కూడా మనకి ఒక కాలేజ్ను దాంట్లో ఏర్పాటు చేస్తుందని చెప్పేసి నారా లోకేష్ గారు కూడా స్వయాన నారా లోకేష్ గారే మన అన్నగారికి చెప్పడం కూడా జరిగింది. అందుకే మీ అందరికీ చెప్తున్నా, అప్పట్లాగా ఏదో ఒక లెటర్ పంపించేసి అయిపోయింది మా అన్న పంపించేసినారు, మా అన్న తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి గతంలో చూపించడం కూడా జరిగింది. అలాంటివేం కాదు, ఇవి డైరెక్ట్ శాంక్షన్ అయితే అయిపోయింది. ఈ అకాడమిక్ ఇయర్లో మనకి దాని మరమ్మతులు అయిపోయి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అంతా ఒక రూపం వచ్చేసి దానికి కాలేజ్ ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. దయచేసి మా గుమ్మనూరు జయరామన్న గారిని ఇలాంటి లేనిపోని విమర్శలు చేసే ముందు ఒకసారి ఇలాంటివన్నీ మీరు ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం. మన ఉర్దూ మీడియం వాళ్ళ ఉపయోగం ఏమీ ఉండదు. ముస్లిమ్స్ కోసం ఫ్రీగా ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించండి, వారికి ఉచిత విద్యను అందిస్తే ఉంతకల్లోని పెద్ద విజయ్ ఉర్దూ మీడియం వల్ల ఉపయోగం ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు కదా, కరెక్టే. ఇంగ్లీష్ కూడా ఉండాల్సిండేదే మనకి. కానీ ఉర్దూ అనేది మనకు ముస్లింలకు ఒక పవిత్రం అని చెప్పేసి భావిస్తూ ఉంటాము. అందుకని చెప్పేసి ఉర్దూ కూడా ఉండాలా మనకి, ఇంగ్లీష్ కూడా ఉండాలా. నువ్వు చెప్పిన విధంగా ఇంగ్లీష్ కూడా దాంట్లో ప్రారంభిస్తే బాగుంటుంది. ఉర్దూ కంపల్సరీ మనకి, ఎందుకంటే ఉర్దూ కళాశాలలే ఎక్కడ లేవు మనకి దగ్గరలో. పోతే కర్నూలు పోవాలా మన పిల్లలు, లేదంటే ఇంకా ఇక్కడే ఉండాలి. అలాంటిది ఉంది కాబట్టి మనకు ఈ ఉర్దూ కాలేజ్ కూడా చాలా అవసరం. అందులోనే ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.